రైతు పంట బీమా 1300 కోట్లు, రైతు బీమా 1455 కోట్లు. ఇక పోతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ, రైతులకు ఉచిత విద్యుత్ ద్వారా 10,444 కోట్లు ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. సన్న ఓట్ల కోసం 500 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తున్నామో అది 1,080 కోట్లు అవుతుంది. 10,000 రూపాయలు ఈ మధ్య కాలంలో ఫ్లడ్ రిలీఫ్ అంటే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం చేసిన దానికి 95.38 కోట్లు. హార్టికల్చర్ డెవలప్ చేయాలి, ఆయిల్ ఫార్మింగ్ అంటే ఫామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం పెట్టిన ఖర్చు 277 కోట్లు, ఫర్టిలైజర్ సబ్సిడీకి 65 కోట్లు. ఇవన్నీ కలిసి 53,758.27 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఈ 2024 సంవత్సరంలో, అంటే ఇవాళ 5వ తారీఖే మనం ఉంది, 2024 సంవత్సరం ఇలాంటి ప్రణాళిక గీసుకొని ముందుకు పోయింది. మరి ఇవాళ తెలంగాణ ప్రజలు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మధ్యన వ్యత్యాసం ఏంది? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో మేమే 85,000 కోట్లు పెట్టినామని నిన్న చెప్పినటువంటి కేటీఆర్ కి ఇదే జవాబు. మేము చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళు మొరుగుతావురు రోజొచ్చి. ఈ మొరుగుడు వల్ల ప్రజలు తప్పుదో పట్టించాలన్న పిచ్చి ఆలోచనతోటి మేము చేసే పథకాలు చెప్తూనే ఉండు కేటీఆర్ ఇండైరెక్ట్ గా. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని కోరుకుంటున్నాం.